హలో అండి అందరికీ. వెల్కమ్ టు రుచికరం వంటలు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ. ఈరోజు నేను చూపిస్తున్న ఈ చికెన్ కర్రీ పెద్ద హడావిడి లేకుండా సింపుల్‌గా ఎవ్వరైనా ఈజీగా, టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇక ప్రాసెస్‌లోకి వెళ్దాము. ఇక్కడ నేను తీసుకున్న ఈ చికెన్ 750 గ్రామ్స్ ఉందండి. క్లీన్‌గా వాష్ చేసేసి దీన్ని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి గిన్నెలో 2 స్పూన్ ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడెక్కాక సన్నగా తరిగిన ఆనియన్ వేసి ఫ్రై చేయండి. ఇలా 2 మినిట్స్ స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మాత్రమే ఫ్రై చేయాలి. కొద్దిగా కరివేపాకు వేయండి. కరివేపాకు మంచి టేస్ట్‌నిస్తుంది. ఫ్రెష్‌గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను వేసిన ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో 3 పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేశాను. ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని కచ్చా పచ్చా పేస్ట్ చేసి తీసుకున్నానండి మంచి గ్రేవీ కోసము. ఇలా దీన్ని ఒకసారి మంచిగా ఫ్రై చేయండి. గ్రేవీ కన్సిస్టెన్సీ మంచిగా వచ్చిద్ది. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీరను వేసి ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్స్ కారము, 1 స్పూను ఉప్పు వేసి మంచిగా కలుపుకోండి. కొద్దిగా వాటర్ యాడ్ చేయండి కారాలు మాడిపోకుండా. ఇలా మూత పెట్టి ఆయిల్ ఇలా మొత్తం పైకొచ్చిన తర్వాత ఇంతకుముందు క్లీన్ చేసుకున్న ఈ చికెన్ ముక్కల్ని వేసి కలపండి. నేను ఇంతకుముందు పసుపు యాడ్ చేయడం మర్చిపోయానండి. ఇక్కడ పసుపు యాడ్ చేశాను. ఇలా ఆయిల్ మొత్తం సెపరేట్ అయిన తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ పోసి ఒక్కసారి ఇలా కలుపుకొని మూత పెట్టండి. ఇలా మూత పెట్టి 10 నిమిషాలు మగ్గనివ్వండి మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టి. ఒకసారి మళ్ళీ మూత తీసి ఒకసారి ఇలా కలుపుకోండి. మసాలాలు మాడిపోతాయేమో అని చూసుకొని. ఇలా ఆయిల్ కొద్దిగా ఇలా సెపరేట్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా 1 స్పూను ధనియాల పౌడరు, పావు స్పూను గరం మసాలా, 1 స్పూను జీరా పౌడర్ యాడ్ చేశానండి. 1 స్పూను కొబ్బరి పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. మంచి గ్రేవీ థిక్‌నెస్ ప్రాపర్ కన్సిస్టెన్సీ ఉంటది ఇలా యాడ్ చేసుకుంటే. ఒకసారి ఇలా కలుపుకొని కూరని మొత్తాన్ని మూత పెట్టి మళ్ళీ 10 నిమిషాలు మగ్గనివ్వండి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు. ఇలా సెపరేట్ అయిపోయింది కదండీ ఆయిల్. కొద్దిగా కొత్తిమీరను పైన చల్లేసుకొని కలిపి ఒక 2 మినిట్స్ స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టేసి స్టవ్ ఆఫ్ చేయడమేనండి. పెద్ద హడావిడి లేకుండా సింపుల్‌గా చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ చపాతీలోకి, పుల్కాలోకి, రైస్‌లోకి మంచి కాంబినేషన్ అండి. మరిన్ని వీడియోస్ కోసం రుచికరం వంటలు ఇన్ లండన్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంజాయ్ హోమ్ ఫుడ్. థాంక్ యూ.